ఒక ప్రైవేట్ కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసుకుపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది. ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఓట్లు తీసేసేదానికి ఎంత ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు. ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫైట్ చేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి రాష్ట్రంలో? అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇది చాలా అరాచకమైన శక్తులు ఇవన్నీ. ఈ అరాచకమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్ఫార్మెన్స్లో పోటీ పడమని చెప్పనండి. నేను అడుగుతున్నా. నేను ఇవన్నీ చెప్పాను. లేదు నీకంటే మేము బాగా చేసాం, కర్ణాటక తెలంగాణ చెప్పమనండి. 54% ఆ రోజు ఆదాయం తెలంగాణకి. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఆ రోజు కష్టపడ్డాం, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసాం, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఒక అవుటర్ రింగ్ రోడ్. దిస్ వాజ్ మై విజన్. ఐ క్రియేటెడ్ దాట్. వచ్చింది. అక్కడి నుంచి 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వచ్చాం. 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వస్తే నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఒక్కొక్కప్పుడు బాధ ఉండదని చాలామంది అడిగారు నన్ను. మీకు బాధ లేదా? మీరు సృష్టించిన ఆస్తులు వదులుకొని వెళ్తున్నారు, కట్టుబట్టలతో వెళ్తున్నట్టు కాదు. ఆ కొండోళ్ళు అనుభవిస్తారు, మళ్ళా నేను కష్టపడతాను, చేసుకుంటానంటే ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా? అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు ఇదైపోవాలన్నా, అనాథలైపోవాలన్నా, దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలన్నా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కరిస్తూ, మా మీద దాడులు చేస్తూ, మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఆర్థిక మూలాలు కనబడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు రాలేదు, ఓకే, మనం ఇక్కడికి వచ్చాం, కష్టపడుతున్నాం, అక్కడ ఉంటే మొత్తం నష్టపోతామని. అక్కడ హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్. దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదని ఒక నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మనిషిని లీడర్షిప్ని కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి.